దీనిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఆ స్టేట్మెంట్ లో పెద్ద ఆయన అని చెప్పేటువంటి పదాన్ని ఇటు సిట్ అధికారులు పెద్ద ఆయన అంటే కేసీఆర్ అని భావిస్తున్నారు, లేదంటే డైరెక్ట్ గా రాధాకిషన్ రావు కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ ఆయననే ఒక చిట్టి పైన నెంబర్లు రాసిచ్చారు, ఆ నెంబర్లను ట్యాప్ చేశాను అంటున్నారు. అంటే సిట్ అధికారుల దగ్గర రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఏ రకంగా ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే అప్పుడు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది. ఇది ప్రతిపక్ష నాయకులు, కేవలం వ్యాపారవేత్తలు, కొంచెంమంది ఇంకా ప్రముఖులు, వీళ్ళకి సంబంధించినవి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి. దాంట్లో మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కానీ, ఆయన భార్య సునీత కానీ, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, రాజయ్య, షంబీపూర్ రాజు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మరొక మహిళా నాయకురాలి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ప్రస్తుతం గుర్తించినట్టుగా చర్చ కొనసాగుతుంది. వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటిపైన దర్యాప్తు వేగవంతం చేస్తా ఉన్నారు. లోతైనటువంటి దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా 2014కు సంబంధించినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకి సంబంధించిన విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయం కానీ, బ్రీఫ్డ్ మీ అనేటువంటి విషయం కానీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది అసలు వీటన్నిటిపైన. సో లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. కీలకమైనటువంటి అంశాలపైన సిట్ దృష్టి పెడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగానే కేసీఆర్ను కూడా విచారించాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అటు కవిత, సంతోష్ రావుల యొక్క ప్రమేయం కూడా దీంట్లో ఉందన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని కూడా పిలిచే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ పక్కనే ఎప్పటికీ వెన్నంటే ఉండే సంతోష్ రావుని ముందుగా విచారించి ఆ తర్వాత కవిత, ఆ తర్వాత కేసీఆర్. సో ఇలా విచారణ కొంత సీరియస్గా ఉండే అవకాశం ఉంది. సిట్ అధికారులు ఏ మాత్రం వెనక్కి తగ్గమంటున్నారు. సజ్జనార్ మొన్న హరీష్ రావు పైన ఆయన చేసిన ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది రాజకీయ ప్రమేయాన్ని ఎంత మేర వాళ్ళు నిర్ధారించాలనుకుంటున్నారనేది. డైరెక్ట్గా రాధాకిషన్ రావు చెప్పిన మాటల్లో కేసీఆర్ఏ స్వయంగా ఓ చిట్టి పైన నెంబర్లు రాసిస్తే ఆ నెంబర్లను నేను ప్రణీత్రావుకు పంపించి ట్యాప్ చేయించానన్నారు. మీరు ఒకసారి గమనించండి, స్ట్రీమ్ లైన్లో కూడా ఎవరెవరు ఎలా అరెస్ట్ అయ్యారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటనేది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటే ఒక ఎమ్మెల్సీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వరుసగా వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు టార్గెటెడ్గానే వాళ్ళ టీంని ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించారా అనేటువంటి అనుమానంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి చాలా బలమైనటువంటి ఆధారాలనే ఇప్పుడు సిట్ అధికారులు సమకూర్చుకుంటున్నారు. సో ఒకసారి కవిత మాట్లాడుకొచ్చారు ఈ సిట్యుయేషన్ పైన. గుంపు మేస్త్రి, గుంటనక్క ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా, ఇదేదో మాకు బాగు జరుగుద్ది, అసలు నిందితుల్ని పట్టుకుంటున్నారనేటువంటి ఒక విషయం అయితే కనిపించట్లేదు అని కవిత ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారు